ప్రియమిత్రులందరకు విశ్వజన నాయకుడు, యుగ పురుషుడు, యుగానికొక్కడు, ప్రపంచంలోనే అందరికంటే విద్యావంతుడైన, ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగ నిపుణుడు, పితామహుడైనటువంటి శ్రీ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిత్రులందరకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ సందర్భంగా నా కలం నుండి జాలువారిన ఓ అంబేద్కర్ గీతం. దీనికి శీర్షిక భారతరత్న గన్న మహనీయుడు, భారతరత్నకే అలంకారుడు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, పేద ప్రజల పాలిటి నువ్వు భగవంతుడివోయి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, పేద ప్రజల పాలిటి నువ్వు భగవంతుడివోయి. నీవు నడిచే మార్గము ముళ్ళ బాటైన మాకందించే బాట పూల బాట. కష్టములో నడిచావు, కడగండ్లు పడ్డావు. కష్టములో నడిచావు, కడగండ్లు పడ్డావు. అవమానాలు చూసావు, అగచాట్లు పడ్డావు. మా కోసం నువ్వు పాటుపడి మంచినే పంచావు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, పేద ప్రజల పాలిట నువ్వు భగవంతుడివోయి. నీ చిన్ననాటి రోజులు చీకటమయం, బడిలోన గుడిలోన నీ బాల్యం నిషేధం. నీ చిన్ననాటి రోజులు చీకటమయం, బడిలోన గుడిలోన నీ బాల్యం నిషేధం. నీటి బావి చెంతకు చేరనివ్వలేదు, మనిషిగా నిన్ను ఎవరు గుర్తించలేదు. ఆయనను అందరికీ దేవుడవైనావు, నీలోన మానవత్వ పరిమళం వెదజల్లినావు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, పేద ప్రజల పాలిట నువ్వు భగవంతుడివోయి. నిన్ను చేరనివ్వని అంధకార లోకానికి, నిన్ను చేరనివ్వని అంధకార లోకానికి దారి చూపినావు, మార్గదర్శుడైనావు. నిన్ను వద్దని ఈసడించు ఈ సమాజానికి, నిన్ను వద్దని ఈసడించు ఈ సమాజానికి వేగి చుక్కవైనావు, వేదన తీర్చినావు. నిన్ను గన్న తల్లిదండ్రుల హృదయాలకు, నిన్ను గన్న తల్లిదండ్రుల హృదయాలకు భరతమాత రుణపడి ఉన్నది కదరా. నిన్ను చేరదీసే బరోడా మహారాజుకు వేల వేల వందనాలు వందనాలు. నువ్వు చూపే మార్గం విశ్వజనులకు ఆదర్శం, నువ్వు చూపే మార్గం విశ్వజనులకు ఆదర్శం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, పేద ప్రజల పాలిట నువ్వు భగవంతుడివోయి. రాజ్యాంగం రచించి రాచబాట వేశావు, రాజ్యాంగం రచించి రాచబాట వేశావు. రాజకీయ నాయకులకు ఆదర్శుడు అయినావు. న్యాయశాఖ మంత్రిగా న్యాయపాలన చేశావు, న్యాయశాఖ మంత్రిగా న్యాయపాలన ఇచ్చావు. భరతమాత ముద్దు బిడ్డవై భవితనే ఇచ్చావు. బౌద్ధాన్ని స్వీకరించి లోకానికి ధర్మాన్ని ఇచ్చావు.
బౌద్ధాన్ని స్వీకరించి లోకానికి ధర్మాన్ని ఇచ్చావు. హిందువుగా పుట్టిన హిందువుగా చావనని ప్రతినబూని బుద్ధినిగా తనువు చాలించావు. ఎంత గొప్ప విషయం అండి. మరొక్కసారి ఆనాటి సనాతన హిందూ మూఢ విశ్వాసాలకు ఆయన చాలా ఇబ్బందికరంగా అవడంతో ఆయన ఇబ్బందిని ఆ ధర్మం ఆనాటి ధర్మం కాదండి, హైందవ ధర్మం కాదండి. హైందవ ధర్మం ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు ఎవరినైనా. హైందవ మతంలో ఉన్నటువంటి ఆనాటి కొన్ని మౌఢ్యాలు వారిని ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈ యొక్క చరణాన్ని పెట్టడం జరిగింది. బౌద్ధాన్ని స్వీకరించి లోకానికి ధర్మాన్ని ఇచ్చావు. హిందువుగా పుట్టిన హిందువుగా చావనని ప్రతినబూని బుద్ధినిగా తనువు చాలించావు. ఆయన పుట్టడం హిందువుగా పుట్టాడు. మరి హిందూ మతంలో ఉన్న కొంత మౌఢ్యం వారి బాల్యాన్ని చాలా ఇబ్బంది పెట్టి రాటుదేలే విధంగా చేశాయి. మరి ఆ మౌఢ్యానికి ఆయన లోని కాకపోతే విశ్వజన నాయకుడు అయి ఉండేవాడు కాదేమో. అది కూడా ఒక విధంగా మంచిదే. ఆయన ప్రతిన చేసి ప్రతిజ్ఞ పూని హిందువుగా పుట్టిన హిందువుగా చావనని ప్రతినబూని బౌద్ధునిగా తనువు చాలించాం. హిందువుగా పుట్టిన హిందువుగా చావనని ప్రతినబూని బుద్ధునిగా తనువు చాలించావు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భేద ప్రజల పాలిటి నువ్వు భగవంతుడివోయి. నీవు నడిచే మార్గము ముళ్ళ బాటైనా మాకందించే బాట పూల బాట. కష్టములో నడిచావు కడగండ్లు పడ్డావు. అవమానాలు చూసావు అగచాట్లు పడ్డావు. మా కోసం నువ్వు పాటుపడి మంచినే పంచావు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భేద ప్రజల పాలిట నువ్వు భగవంతుడివోయి. ఇది నా కలమ నుండి జాలువారిన ఈ అంబేద్కర్ గీతం అంబేద్కర్ వాదులందరికి కూడా విశ్వజనులందరికి కూడా అంకితం చేస్తున్నాను. వారెప్పుడు కూడా మనందరి హృదయాల్లో నిత్యము కొలువై ఉంటారు. వారికి మరొక్కసారి ఈ జయంతి సందర్భంగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారు ఎక్కడ ఉన్నా వారు ఎప్పుడూ వారి ఆత్మ నిత్యము శాంతిమయం కావాలని విశ్వజనులకు ఎప్పుడు సుఖ భోగాలను అందివ్వాలని భారతదేశానికి అభివృద్ధి పదములో నడిపే ఆ శక్తిని అంబేద్కర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గీతం చివరి వరకు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.